అమావాస్య మహత్వం మార్చి 19న అదృష్టాన్ని మార్చే పరిహారాలు. ఓం నమో నారాయణాయ. భక్తులందరికీ నమస్కారం. చీకటి నిండిన రాత్రి అని మనం భావించే అమావాస్య నిజానికి ఆధ్యాత్మిక శక్తికి ఒక నిలయం. మన పితృదేవతల ఆశీస్సులు పొంది జీవితంలోని కష్టాలను తొలగించుకోవడానికి ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన వరం ఈ రోజు. ఈ వీడియోలో 2026 మార్చి 19న రాబోయే అత్యంత విశిష్టమైన అమావాస్య గురించి, ఆ రోజు మనం చేసే చిన్న చిన్న మార్పులు మన జీవితంలో ఏ విధంగా అదృష్టాన్ని తెస్తాయో పూర్తి వివరాలతో తెలుసుకుందాం. ఈ ఏడాది మార్చి 19 గురువారం నాడు వచ్చే అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది తెలుగు సంవత్సరం శోభకృత్లో వచ్చే చివరి అమావాస్య. దీనిని చైత్ర అమావాస్య అంటారు. మరుసటి రోజు నుంచే కొత్త సంవత్సరం ఉగాది ప్రారంభమవుతుంది. కాబట్టి పాత సంవత్సరంలోని నెగటివ్ ఎనర్జీని, ప్రతికూలతలను వదిలించుకుని కొత్త సంవత్సరంలోకి విజయవంతంగా అడుగుపెట్టడానికి ఈ రోజు చేసే పూజలు ఎంతో కీలకం. పైగా ఇది గురువారం రావడం వల్ల గురుగ్రహ అనుగ్రహం కూడా లభిస్తుంది. అమావాస్య రోజు ఉదయాన్నే చేసే పనులు రోజంతా మనపై ప్రభావం చూపుతాయి. బ్రాహ్మీ ముహూర్తం. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానపు నీటిలో కొంచెం గంగాజలం లేదా చిటికెడు ఉప్పు వేసుకుని స్నానం చేయండి. ఇది మీ శరీరంలోని నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. గృహశుద్ధి. ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేయండి. ముఖ్యంగా మూలల్లో దుమ్ము లేకుండా చూసుకోండి. గడపకు పసుపు, కుంకుమ పెట్టి ప్రధాన ద్వారం వద్ద మామిడి ఆకుల తోరణం కట్టండి. ధూపం. ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల గాలిలోని ప్రతికూలత పోయి లక్ష్మీదేవి రాకకు మార్గం సుగమం అవుతుంది. అమావాస్య నాడు శివుడు, మహావిష్ణువు మరియు పితృదేవతలను ఆరాధించాలి. దీపారాధన. పూజా గదిలో నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించండి. వీలైతే ఆవ నూనెతో వెలిగించిన దీపం ఇంటి బయట పెట్టండి. మంత్రం. పూజలో కూర్చున్నప్పుడు ఓం పితృదేవతాయై నమః మరియు ఓం నమఃశివాయ అనే మంత్రాలను కనీసం 108 సార్లు జపించండి. నైవేద్యం. పితృదేవతలకు ఇష్టమైన పరమాన్నం లేదా పెరుగు అన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి. తాంబూలంలో పండ్లు తప్పనిసరిగా ఉంచండి. అమావాస్య అంటేనే పితృదేవతల పండుగ. తర్పణం. ఉదయాన్నే ఒక రాగి పాత్రలో నీరు తీసుకుని అందులో నల్ల నువ్వులు వేసి మీ పూర్వీకులను తలుచుకుంటూ వదలండి. ఇది వారి ఆత్మకు శాంతినిస్తుంది. వాయనం. కాకులకు ఆహారం. మనం పెట్టే ఆహారం కాకుల రూపంలో పితృదేవతలకు చేరుతుందని నమ్మకం. అందుకే వారు భుజించే ముందే మొదటి ముద్దను కాకులకు పెట్టండి. దానం. శక్తి కొలది అన్నదానం చేయండి. నల్ల నువ్వులు, పాత బట్టలు లేదా గొడుగు దానం చేయడం వల్ల శనిదోషాలు కూడా తొలగిపోతాయి. అమావాస్య మహత్వాన్ని మరియు పితృకార్యాల ప్రాముఖ్యతను వివరించే ఒక చక్కని నీతి కథ. శ్రద్ధాభక్తులే పితృదేవతలకు ప్రీతిపాత్రం. పూర్వం ఒక గ్రామంలో 2 అన్నదమ్ములుండేవారు. పెద్దవాడు చాలా ధనవంతుడు, కాని అహంకారి. చిన్నవాడు పేదవాడు, కాని నిశితమైన భక్తి కలవాడు. ఒక అమావాస్య రోజున వారి తండ్రిగారి శ్రాద్ధ కర్మ, పితృకార్యం వచ్చింది. ధనవంతుడైన పెద్దన్నయ్య తన హోదాను చాటుకోవడానికి ఊరందరినీ పిలిచి రకరకాల పిండివంటలతో గొప్పగా భోజనాలు ఏర్పాటు చేశాడు. కాని అతని మనసులో భక్తి కంటే నేను ఎంత ఖర్చు చేస్తున్నాను అనే గర్వమే ఎక్కువగా ఉంది. మరోవైపు చిన్న తమ్ముడి దగ్గర చిల్లిగవ్వలేదు. తన తండ్రికి కనీసం నైవేద్యం కూడా పెట్టలేకపోతున్నానని కన్నీరు పెట్టుకున్నాడు. అడవికి వెళ్లి కొన్ని అడవి పండ్లను సేకరించి దొరికిన కొద్దిపాటి బియ్యంతో గంజి చేసి, నాన్నా, నా దగ్గర ఉన్నది ఇదే, ప్రేమతో స్వీకరించు అని భక్తితో కన్నీళ్లతో పితృదేవతలకు సమర్పించి ఆ గంజిని ఒక ఆకలితో ఉన్న వృద్ధుడికి వడ్డించాడు. ఆ రాత్రి ఆశ్చర్యకరంగా పితృదేవతలు 2 కలల్లోనూ కనిపించారు. పెద్దన్నయ్యతో వారు ఇలా అన్నారు: నీవు పెట్టిన విందులో అహంకారం ఉంది, కాని ఆకలి తీర్చే ప్రేమ లేదు. అందుకే మేము దానిని స్వీకరించలేదు. చిన్న తమ్ముడితో, కుమారా, నీవు పెట్టిన ఆ గంజి నీ భక్తి వల్ల మాకు అమృతంలా అనిపించింది. నీవు చేసిన అన్నదానం మాకు సంపూర్ణ తృప్తిని ఇచ్చింది అని దీవించారు. ఈ కథలోని నీతి. భగవంతుడికైనా పితృదేవతకైనా మనం పెట్టే పదార్థం ముఖ్యం కాదు, దాని వెనుక ఉన్న శ్రద్ధ మరియు భక్తి ముఖ్యం. అమావాస్య నాడు మనం చేసే దానం ఆడంబరం కోసం కాకుండా ఆర్తితో, ప్రేమతో చెయ్యాలి. దోషాలు కలగకుండా ఉండాలంటే ఈ 7 పనులు చేయకండి. మాంసాహారం, మద్యం తీసుకోకండి.
ఎవరితోనూ గొడవ పడకండి. జుట్టు, గోర్లు కత్తిరించుకోకండి. కొత్త వ్యాపారాలు లేదా శుభకార్యాలు మొదలుపెట్టకండి. తులసి ఆకులను కోయకండి. సాయంత్రం వేళ నిద్రపోకండి. ఒంటరిగా నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళకండి. భక్తులారా, భక్తితో చేసే చిన్న పని అయినా భగవంతుడికి ప్రీతిపాత్రమే. ఈ మార్చి 19న పితృదేవతలను స్మరిస్తూ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి వారి ఆశీస్సులు పొందండి. మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలని, పితృదేవతల కరుణాకటాక్షాలు మీ వంశంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్.